ఫ్రెండ్స్ హాయ్, వెల్కమ్ టు ద బిగ్ బాస్ రివ్యూ. నేను ఎస్టర్డే ఎపిసోడ్ అయిపోయింది. నేను మీ నాగరాజారావు. ఇప్పుడు ఉన్నటువంటి 2 క్లాన్స్ సర్వేయర్ ఆఫ్ ద చీప్స్ గేమ్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశారంటే బిగ్ బాస్ ఒక గోల్డ్ కలరు బ్యాండ్ వచ్చేసి అక్కడ పెట్టి దాన్ని ఎవరైనా తీసుకోవచ్చు, తీసుకున్న వాళ్ళు ఇప్పుడున్న క్లాన్ నుంచి కాకుండా వేరే క్లాన్కి వెళ్ళొచ్చు అని చెప్పారు. అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే నిఖిల్ టీం వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. ఎందుకంటే శక్తి టీం గెలిచారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. అప్పుడు నిఖిల్ ఏం మాట్లాడుతున్నాడు, నిఖిల్, సోనియా, పృథ్వీ మన ముగ్గురు అయితే ఫస్ట్ నుంచి బాండింగ్ ఉన్నాం, మనం అయితే కంపల్సరీ కలిసే ఉండాలి, మనం పోవద్దు. రిమైనింగ్ ఉన్నటువంటి యష్మి ఆర్ మణికంఠ వాళ్ళని పంపిద్దామని చెప్పేసి మామూలుగా డిస్కషన్ చేసుకురు వాళ్ళు. యష్మిని అయితే ఎందుకు యష్మి వెళ్ళలేకపోయిందంటే అంతకంటే ముందు బిగ్ బాస్ ఏం చేశారంటే రేషన్ కోసం వీళ్ళకు ఒక చిన్న టాస్క్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే స్పెల్ బీ, అంటే అక్కడ నీకు వాయిస్ వస్తుంటుంది. ఇప్పుడు సపోజు కౌ వాయిస్, హెలికాప్టర్ వాయిస్, డిఫరెంట్ వాయిస్. అక్కడ వాయిస్ ఒకేసారి 4-5 వినిపించి శక్తి క్లాన్ నుంచి ఒకరు, కాంతార క్లాన్ నుంచి ఒకరు, ఇద్దరు కూర్చొని వాళ్ళు స్లేట్ మీద రాస్తుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సంచాలకు నబీల్ సంచాలకుగా ఉన్నాడు. ఆ టైంలో శక్తి క్లాను అండ్ కాంతార క్లాన్ ఇద్దరు ఆ స్పెల్ బీ పోటీలో శక్తి 1-1 పాయింట్ తోటి ఇద్దరు ఈక్వల్ కావడం జరిగింది. అయితే అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడంటే నబీల్కి ఏదైనా ఒకటి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కౌ ఆర్ బర్డ్ లేదంటే కొన్ని అంటే లిబరల్గా అంటే ఒక 2 వాయిస్లు 2 ఒకే దగ్గరకు ఉన్నాయి అన్నప్పుడు నువ్వు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఎవరికైనా ఒక టీంకి ఒక పాయింట్ ఇవ్వచ్చు అని చెప్పినప్పుడు శక్తి క్లాన్కి యష్మి బోర్డర్ రాసిందని చెప్పేసి యష్మి క్లాన్కి మన శక్తి క్లాన్కి 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని వేట్ చేసుకొని బిగ్ బాస్ ఏం చేస్తారంటే అక్కడ గెలిచినటువంటి శక్తి క్లాన్కి రేషన్ తీసుకునేటప్పుడు ఎక్కువ టైం ఇచ్చేసి ఓడిపోయినటువంటి కాంతార టీంకి తక్కువ టైం ఇచ్చింది. అప్పుడు మన శక్తి క్లాన్ చీఫ్ అయినటువంటి నిఖిల్ ఏం చేస్తారంటే నాన్ వెజ్ మొత్తం ఎక్కువ తీసుకురావడం జరిగింది. ఆ నాన్ వెజ్ ఎక్కువ తీసుకొచ్చినందుకు అబ్జర్వర్స్గా శక్తి క్లాన్ మన యష్మికి చికెన్ అంటే చాలా ఇష్టం కాబట్టి కంపల్సరీ నేను ఈ టీంలోనే ఉంటా, ఎందుకంటే ఒకప్పుడు అందరూ సీత టీంకే పోయారు. అప్పుడు అబ్జెక్షన్ లేక యష్మి వచ్చింది, ఎందుకు ప్రేరణను స్వైప్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ చికెన్ ఉంది. యాక్చువల్గా సోనియా, పృథ్వీ, నిఖిల్ మీరు ముగ్గురే మాట్లాడుకుంటున్నారు, మీరు ముగ్గురే కలిసి ఉంటున్నారు, మీ టీంలో ఉండి కూడా నాకు ఇబ్బంది ఉంది, నేను వెళ్దాం అనుకుంటున్నా అక్కడ చికెన్ కోసం ఉంటున్నా అని చెప్పేసింది. అయితే మణికంఠ ఏం చేస్తున్నాడు, నేను ఇక్కడే ఉండొచ్చా, వీళ్ళు నన్ను ఎట్లా పక్కకు పెట్టారు, ప్రతి గేమ్లో నన్ను ఏం పోనీయట్లే, అక్కడికి వెళ్తే నాకు ఏమైనా ఆపర్చునిటీ వస్తుందా, మళ్ళీ చికెన్ ఉంది పోవాలా వద్దని చెప్పేసి ఆలోచించుకున్నాడు. కానీ దానివల్ల ఏమన్నా సుపీరియర్ పవర్స్ దొరుకుతాయేమో అని చెప్పేసి పోవటానికి ఆలోచించాను. ఇక్కడ నబీల్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద శక్తి టీంకి పాయింట్ ఇస్తే వాళ్ళకి రేషన్ ఎక్కువ పోయిందని చెప్పేసి వాళ్ళ టీం వాళ్ళు ఏమన్నా అనుకుంటారో అని చెప్పేసి మనోడు గిల్టీ ఫీల్ అయ్యి ఫస్ట్ టైం నబీలు ఎడవటం చూసినాం మనం. బాధపడ్డాడు చాలా. అప్పుడు సీత వచ్చి కూడా నువ్వేం బాధపడదా అని చెప్పింది. అండ్ వాళ్ళ టీంలో ఉన్నటువంటి ప్రేరణ నాయనిక కూడా ఈ టీంకి స్వైప్ అయితే ఏమన్నా లగ్జరీ దొరుకుతుందని చెప్పేసి ఆలోచించారు. కానీ ఫైనల్గా మాత్రం వీళ్ళ టీంకి ఫస్ట్ ఆప్షను మణికంఠ పోయిండు. ఆ గోల్డ్ బ్యాండ్ తీసుకున్నాడు, హ్యాండ్కి వేసుకున్నాడు. అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడంటే నువ్వు సీత టీంకి వెళ్ళావు కాబట్టి సీత టీం నుంచి ఒకరిని నువ్వు నిఖిల్ టీంకి స్వైప్ చేయాలని చెప్తే అప్పుడు మణికంఠ అన్ని పారామీటర్స్ ఆలోచించి ఆదిత్య ఓం గారిని స్వైప్ చేస్తున్నా అని చెప్పాడు. బికాస్ ఆఫ్ ద రీజన్ ఆదిత్య ఓం గారు సీత టీం తోటి బాగా క్లోజ్గా ఉన్నాడు, కానీ నిఖిల్ టీం తోటి మాత్రం సరిగా లేడు కాబట్టి ఆ పారామీటర్స్ని పంపిస్తున్నా అని చెప్పాడు. ఆ తర్వాత బిగ్ బాస్ ఏం చేశారంటే వీళ్ళంతా బాగా గేమ్స్తో టైర్డ్ అయి ఉన్నారు, వీళ్ళని కొంత మిమ్మల్ని నవ్వించి కొంత మీ మనసులో హాయిగా చేస్తా అని చెప్పేసి ఒకరి క్యారెక్టర్ ఒకరు మార్చుకొని నేమ్ ప్లేట్ బోర్డ్స్ సపోజ్ నిఖిల్ది వేరే వాళ్ళు వేసుకోవడం, నబిల్ది వేరే ఒక్కొక్కరు బోర్డు ఒకరు వేసుకొని వాళ్ళలాగా యాక్ట్ చేసి చూపించాలి. అట్ ఏ టైంలో ఇంటర్వ్యూగా నబీల్ ఒకసారి, సీత ఒకసారి, ప్రేరణ ఒకసారి యాంకర్గా ఉంటూ వాళ్ళతోటి ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ డిజైన్ చేసుకొని అంటే వాళ్ళ మెల్లో వేసుకొని యాక్టింగ్ చేశారు. కానీ ఆ 10-15 మినిట్స్ ఏదైతే యాక్టింగ్ ఉందో ఫుల్ ఫన్ ఉంది. అందరికంటే ఎక్కువ కూడా అందరూ వాళ్ళ క్యారెక్టర్లు మ్యాక్సిమం ఇమిటేట్ చేశారు, ఆపోజిట్ వాళ్ళ క్యారెక్టర్ ఇమిటేషన్. కానీ నబీల్ ఆదిత్య ఓం గారు చేసిన ఇమిటేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆ 10 మినిట్స్ నవ్వుతూనే ఉన్నా. ఎందుకంటే ఊకే ఇట్లా తల నిమురుకోవటము, సెంటు పూసుకోవటము, నేను వాచ్ చేసేస్తా అని చెప్పటం, ఆ చిన్న ఆ బాడీ ఫిజికల్ అపియరెన్స్ తోటి మనోడు చేసినటువంటి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్. బిగ్ బాస్ ఇప్పుడు చేసిన ఇమిటేషన్లో ఎవరు బాగా చేశారంటే హౌస్లో ఉన్న 100% అందరూ ఒకేసారి చెప్పారు నబీల్ అని. దట్ ఈజ్ నబీల్. నాకు తెలిసి నబీల్ గేమ్లో కానీ, క్యారెక్టర్లో కానీ, యాక్టింగ్లో కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాడు. ఇప్పుడైతే రేటింగ్లో కూడా మనోడు చాలా ముందున్నాడు.
కానీ మంచి రేటింగ్ ఉన్నటువంటి నిఖిల్ మాత్రం తన గోతి తానే రోకొని ఆగమవుతున్నాడు. కానీ నబీల్ మాత్రం చాలా ముందుకు పోతున్నాడు. నబీల్, సీత, నైనిక అండ్ ఆదిత్య ఓం గారు మాత్రం ఒక రకమైన గేమ్ తోటి మంచిగా వాళ్ళ గ్రాఫ్ అయితే వెళ్ళిపోతుంది. మిగిలిన వాళ్ళు అయితే వీళ్ళు సోనియా వల్ల పృథ్వీ అండ్ పృథ్వీ కూడా లిబరల్ ఉన్నాడు. సోనియా వల్ల నిఖిల్ మొత్తం గ్రాఫ్ మొత్తం పడిపోతున్నది. చూద్దాం ఈరోజు నాగార్జున గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో మళ్ళీ మనం రేపు రివ్యూ చేసుకుందాం. అప్పటి వరకు మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ. బాయ్.